పైన జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా తెలంగాణలో ఉండేటటువంటి న్యాయవాదులు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి న్యాయవాదులు అనేక సందర్భాలలో మేము మా యొక్క నిరసనను వ్యక్తం చేస్తూ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ వస్తున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి రక్షణ చట్టం అనేటటువంటిది అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. అది బిల్లు రూపం దాల్చలేదు, చట్ట రూపం దాల్చలేదు. దానికోసం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అలంపూర్ బార్ అసోసియేషన్ సభ్యులంతా కూడా మరి గత 3 నెలల క్రితం మరి ఏదైతే ఉందో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని పాదయాత్ర మొదలుపెట్టారు. పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత భూత్పూర్కి వచ్చిన తర్వాత భూత్పూర్లో ఇప్పుడున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒకరు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, ఒకరు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, మరొకరు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు, ముగ్గురు కూడా వచ్చి మా యొక్క పాదయాత్రను ఉద్దేశించి మాతో చర్చలు జరిపి తప్పకుండా రాబోయేటటువంటి అసెంబ్లీలో 1 నెల లోపల మేము బిల్లు ప్రవేశపెడతాం, ఈ బిల్లును మేము తీసుకొని వస్తామని చెప్పని మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదే రకంగా సీఎం గారితో కూడా మేము మాట్లాడిస్తామని చెప్పని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇచ్చినటువంటి హామీ అమలు కాకపోగా 100 రోజులు దాటింది. 100 రోజులు దాటిన తర్వాత కూడా వాళ్ళు ఇప్పటివరకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టలేదు. సీఎం గారితో న్యాయవాదులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయలేదు. దానికోసం 100 రోజులు ఆగి నిన్న భూత్పూర్లో పెద్ద ఎత్తున ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఉన్నటువంటి 14 బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిన్నటి నుంచి 27వ తారీఖు వరకు మా విధులను బహిష్కరిస్తూ నిన్న భూత్పూర్లో ఎక్కడైతే గతంలో 100 రోజుల క్రితం భూత్పూర్లో ఆగినటువంటి పాదయాత్రను మళ్ళీ అలంపూర్ బార్ అసోసియేషన్ సభ్యులు అక్కడి నుంచి మళ్ళీ పాదయాత్ర మొదలుపెట్టిండ్రు. ఈ 14 బార్ అసోసియేషన్ల న్యాయవాదులు కూడా పెద్ద ఎత్తున దాదాపు 1000 మంది అడ్వకేట్లు మరి నిన్న భూత్పూర్కి వచ్చి వాళ్ళకి సంఘీభావం జరిపి వాళ్ళతో పాటు మేము కూడా అంతా కూడా నడిచినాం. ఇంకా పాదయాత్ర ఇప్పుడు కొనసాగుతూనే ఉంది. 27వ తారీఖు వరకు సెక్రటేరియట్ వరకు చేరుకుంటుంది. దాంట్లో భాగంగా ఉమ్మడి పాలమూరు న్యాయవాద బృందం ఇచ్చినటువంటి పిలుపు మేరకు